హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి గణిత పాఠ్యపుస్తకంలోని మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్, గుణిజాలు మరియు కారణాంకాలు ఈ పాఠ్యాంశంలో నెక్స్ట్ భాగం నేర్చుకుందాము. ఇంతకుముందు భాగాలు చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఎక్కర్లు ఇస్తాను, చూడండి. ఆ వీడియోస్ చూసి ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చేసిన తర్వాత ఈ వీడియో చూడండి, సరేనా? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ప్రధాన కారణాంకాల లబ్ధం అంటే ఏంటో తెలుసుకుందాం. ముందుగా, ఎనీ కాంపోజిట్ నంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ సమ్ ప్రైమ్ నంబర్స్. ఏ సంయుక్త సంఖ్యనైనా కొన్ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయవచ్చు. సంయుక్త సంఖ్య, ప్రధాన సంఖ్య అంటే గుర్తున్నాయి కదా, ఇంతకుముందు భాగాల్లో నేర్చుకున్నాం కదా. సంయుక్త సంఖ్య అంటే 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉన్నవి. ప్రధాన సంఖ్యలు అంటే కేవలం 2 కారణాంకాలు ఉన్నవి కదా. అంటే ఇప్పుడు సంయుక్త సంఖ్యల్ని మనము ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయవచ్చు అన్నారు. ఎలాగో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, 36. 36ని మనము 2 × 18, 2 18లు 36 కదా. అంటే 2 18లు అని రాసుకోవచ్చు కదా 36కు బదులుగా. ఇప్పుడు ఈ 18ని కూడా ఈ 2ని అలాగే ఉంచేసి ఈ 18 కూడా మళ్ళీ 2 9లు అని రాసుకోవచ్చు కదా. మళ్ళీ ఈ 2ని అలాగే ఉంచేసి 9ని 3 3లు అని రాసుకోవచ్చు కదా. ఇలా రాసుకున్నా కూడా మనకి 36 వస్తుంది కదా. 2 రెళ్ళు 4, 4 ముళ్ళు 12, 12 ముళ్ళు 36 సరిపోతుంది కదా 36. అలాగే మీకు ప్రధాన సంఖ్యల సిరీస్ గుర్తుంది కదా. ప్రధాన సంఖ్యలలో ఏమేమి వస్తాయి? మొదట 2, తర్వాత 3, 5, 7, తర్వాత 11, 13 ఈ విధంగా వస్తూ ఉంటాయి. ఇక్కడున్న ప్రధాన సంఖ్యలు కదా 2, 3. 2 అంకె 3 అంకెలే ఉన్నాయి కదా. వాటి లబ్ధంగానే 36ను మనం రాసాం. అంటే 36 అనే సంయుక్త సంఖ్యని 2, 3 ఈ ప్రధాన సంఖ్యల లబ్ధంగా మనం రాయగలిగాం కదా. మనం ఏ సంయుక్త సంఖ్యనైనా సరే ఈ విధంగా రాయొచ్చు. దీస్ ఆర్ ఆల్ ప్రైమ్ నంబర్స్. ఇక్కడ ఉన్న 2, 3లు ప్రైమ్ నంబర్స్, ప్రధాన సంఖ్యలు. ఇన్ అబోవ్ ఫ్యాక్టరైజేషన్, ఇక్కడ ఉన్న ఫ్యాక్టరైజేషన్ కారణాంకాల లబ్ధంగా విడగొట్టినప్పుడు ఉన్నవన్నీ కూడా ప్రధాన సంఖ్యలే. హెన్స్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ నోన్ యాజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. పై కారణాంక విభజనలో అన్ని ప్రధాన సంఖ్యలే కాబట్టి దీన్ని ప్రధాన కారణాంకాల లబ్ధం అంటారు. ప్రధాన కారణాంకాల లబ్ధం అంటాం, ఎందుకంటే అక్కడ మనం ప్రధాన సంఖ్యలతోనే లబ్ధాన్ని వచ్చేలా చేసాం. ఇంకొక ఉదాహరణ చూడండి. 40 అనే సంయుక్త సంఖ్యని ఏ విధంగా రాశారు? 2 20లు అని విడదీశారు ఫస్ట్. ఆ 2 అలాగే ఉంచి 20ని 2 10లు చేశారు. ఈ 2 అలాగే ఉంచి 10ని 2 5లు చేశారు. ఇలా అన్ని ప్రధాన సంఖ్యలు వచ్చే వరకు చేశాం కదా. ఉన్నది 2 5, 2 ప్రధాన సంఖ్యనే, 5 కూడా ప్రధాన సంఖ్యనే కదా. మొత్తం అన్ని ప్రధాన కారణాంకాలు వచ్చే విధంగానే చేశాం. 40 అనే సంయుక్త సంఖ్యని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయగలిగాం కదా. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ బై డివిజన్ మెథడ్, ప్రధాన కారణాంక విభజన భాగాహార పద్ధతిని ఉపయోగించి ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇంతకుముందు పైన మనము ఇచ్చిన సంయుక్త సంఖ్యని విడివిడిగా రాసుకుంటూ వచ్చాం కదా స్టెప్ బై స్టెప్. అలా కాకుండా భాగాహార పద్ధతి ఉపయోగించి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ప్రధాన కారణాంక విభజన ఎలా రాయాలో నేర్చుకుందాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫర్ ఎ గివెన్ నంబర్ can also be obtained by short division method as shown below. ఇక్కడ ఇచ్చిన సంఖ్యల యొక్క ప్రధాన కారణాంక విభజనను పొట్టి భాగాహార పద్ధతి ద్వారా ఈ విధంగా చూపొచ్చు. ఒకసారి చూడండి. 24 అనే సంయుక్త సంఖ్యని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ప్రధాన కారణాంక విభజన పొట్టి భాగాహార పద్ధతిని ఉపయోగించి ఎలా చేశారు?
మొదట 24 తీసుకున్నారు. మనకి 2 కదా మొట్టమొదటి ప్రధాన సంఖ్య, కాబట్టి 2తో చేద్దాం ఫస్ట్. 24 2తో భాగాహారం చేయొచ్చా? చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ 2 ఇక్కడ. ఎంతవరకు? 2 1 2, 2 2 4. అలాగే 12ను కూడా 2తోనే మళ్ళీ చేయొచ్చు. కాబట్టి మళ్ళీ 2తోనే 2 6లు. తర్వాత మళ్ళీ 2తోనే చేయొచ్చు 6ని కూడా. 2 3లు. 3 వచ్చింది. 3 అనేది ప్రధాన సంఖ్య కదా, ఆపేయాలి. లేదా ఇలా చేసినా కూడా ఏం పెద్ద ప్రాబ్లం లేదు. 3 1లు. ఇక్కడ 1 వచ్చే వరకు చేసినా కరెక్టే. లేదా ఇక్కడ ప్రధాన సంఖ్య వచ్చింది కాబట్టి అక్కడికి ఆపేసినా ఒకటే. ఇదే ఇక్కడికి వస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఇవన్నీ చూడండి, 2 × 2 × 2 × 3 ఆ విధంగా రాసుకోవాలి. ఈ ఎడమ వైపు ఉన్న నంబర్స్ని ఇంటూలుగా రాసుకోవాలి, గుణకారంగా రాసుకోవాలి. అదే కదా ఇక్కడ చేశారు. 2 × 2 × 2 × 3. కావాలంటే సార్ చెక్ చేయండి. 2 2 4, 4 2 8, 8 3 24 వచ్చింది కదా. అంటే మనం 24ని ప్రధాన కారణాంకాల విభజనగా రాసాం, ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయగలిగాం. అలాగే 40ని కూడా 40, ఇది కూడా 2తో పోతుంది, 2 20లు, మళ్ళీ 2తో పోతుంది, 2 10లు, మళ్ళీ 2తో పోతుంది, 2 5లు. 5 అనేది ప్రధాన సంఖ్య, ఇక్కడ కాపచ్చు లేదా 5 1లు 1 వచ్చే వరకు చేయొచ్చు. 2 × 2 × 2 × 5 అదే కదా చేసాం. ఇక్కడికి ఒకవేళ ఆపితే 5 వచ్చిన వెంటనే ఆపితే మనం దీన్ని కూడా తీసుకోవాలి. ఈ ఎడమ వైపు ఉన్నవి, ఈ కింద ఉన్నది, ఇవన్నీ తీసుకోవాలి. 1 వచ్చే వరకు చేస్తే ఎడమ వైపు ఉన్న మాత్రం తీసుకుంటే చాలు. ఇక్కడ చూడండి 36కు కూడా 2 18లు అన్నాం ఫస్ట్. తర్వాత మళ్ళీ 2 9లు, మళ్ళీ 9 2తో పోదు కాబట్టి తర్వాత ప్రధాన సంఖ్య ఏంటి సిరీస్లో? 2 తర్వాత 3 కదా ప్రధాన సంఖ్య. 3 3 3లో పోతుంది, మళ్ళీ 3 1లు. ఇప్పుడు ఎడమ వైపు ఉన్నవన్నీ తీసుకుంటే 2 × 2 × 3 × 3. ఇంతకుముందు కూడా మనం అదే కదా చేసాం పైన కూడా. ఈ విధంగా మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, దాన్ని భాగాహార పద్ధతి ఉపయోగించి ఈ విధంగా చేస్తాం. పొట్టి భాగాహార పద్ధతి ఉపయోగించి మొదట ఇచ్చిన సంయుక్త సంఖ్య మనకి ప్రధాన సంఖ్యల్లో ఏ ప్రధాన సంఖ్యతో పోతుందో చూసుకోవాలి. చూసుకొని దాని నుంచి చేసుకుంటూ రావాలి భాగాహారం. లేదా ఎప్పుడైనా మనకి 2 పోలేదంటే 3 తీసుకోవాలి. 3 పోలేదంటే తర్వాత ప్రధాన సంఖ్య ఏంటి? 5 తీసుకోవాలి. ఆ విధంగా చేసుకుంటూ రావాలి. ఇప్పుడు అర్థమైంది కదా ఈ పొట్టి భాగాహార పద్ధతి ద్వారా ప్రధాన కారణాంక విభజన ఎలా చేయాలన్నది. దాన్ని ఉపయోగించి ఈ ప్రశ్నలకి సమాధానాలు రాయండి, సరేనా? చేశారు కదా. ఇప్పుడు మనము కామన్ ఫ్యాక్టర్స్, ఉమ్మడి కారణాంకాలు అంటే ఏంటో నేర్చుకుందాం. ఇంతకుముందు తరగతిలో మీరు ఉమ్మడి గుణిజాలు అంటే ఏంటో నేర్చుకున్నారు కదా. ఉమ్మడి గుణిజాలు అంటే ఏంటి? ఎగ్జాంపుల్కి 2 3 తీసుకున్నాం అనుకోండి. 2 3కి ఉమ్మడి గుణిజాలు అన్నప్పుడు 2 యొక్క గుణిజాలు అన్నీ రాసుకోవాలి ఫస్ట్. 2 4 6 8 10 12 14 ఇలా రాసుకోవాలి. 3కి అయితే 3 6 9 12 15 ఈ విధంగా రాసుకోవాలి. ఇప్పుడు రెండిటికి కామన్గా రెండిట్లోనూ ఉన్నవి 6 12 6 12 ఇంకా పోతుంటే వస్తూనే ఉంటాయి కదా. ఇలాగ రెండిట్లోనూ ఉన్నవి కామన్గా అవి ఉమ్మడి గుణిజాలు అంటాం. అలాగే ఉమ్మడి కారణాంకాలు అన్నా కూడా మనకి కారణాంకాలు అంటే తెలుసు కదా, ఒక సంఖ్యని నిశ్శేషంగా భాగించగలిగే సంఖ్యలు ఆ సంఖ్యకి కారణాంకాలు అవుతాయి. ఇలాగా 2 సంఖ్యలు కానీ అంతకన్నా ఎక్కువ సంఖ్యలు కానీ ఉన్నప్పుడు వాటి కారణాంకాలలో కామన్గా ఉమ్మడిగా ఉన్నవి ఉమ్మడి కారణాంకాలు అవుతాయి. ఎగ్జాంపుల్కి ఇక్కడ వాళ్ళు 8కి 12కి ఉమ్మడి కారణాంకాలు కనుక్కోమన్నారు. ఫస్ట్ మనము ఫ్యాక్టర్స్ ఆఫ్ 8, 8 యొక్క కారణాంకాలు రాసుకోవాలి. ఏంటంటే 1 2 4 8 ఇవే కదా 8కి కారణాంకాలు. ఇంకేమైనా ఉన్నాయా? లేవు కదా. అలాగే 12కి కారణాంకాలు, 12కి
ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఏమేమి ఉన్నాయి? 1 2 3 4 6 12 ఇవే కదా, ఇంకా వేరేటివి లేవు. ఇవి 12 యొక్క కారణాంకాలు. ఇప్పుడు రెండిటికి ఉమ్మడి కారణాంకాలు అంటే రెండిట్లోనూ ఉన్నవి. ఒకటి ఖచ్చితంగా రెండిట్లోనూ ఉంటుంది ఎప్పుడు కూడా. అన్నిటికీ ఒకటి కారణాంకమే కదా, కాబట్టి రెండిటికి ఖచ్చితంగా ఉంటుంది. అది తర్వాత ఏమేమి ఉన్నాయి? 2 ఉంది రెండిట్లోనూ, 2. తర్వాత 4 ఉంది రెండిట్లోనూ కదా. 8 లేదు, 6 లేదు, 12 లేదు, రెండిటికి కలిపి 1 2 4 ఉన్నాయి. దాన్నే వెన్ చిత్రంలో చూపించాడు చూడండి. వెన్ డయాగ్రామ్లో 8 యొక్క కారణాంకాలు ఈ సర్కిల్లో ఉండేలాగాను, 12 యొక్క కారణాంకాలు ఈ సర్కిల్లో ఉండేలాగాను చూపించారు. రెండిటికి కామన్గా ఉన్నవి మధ్యలో భాగంలో అంటే రెండిటికి చెందే విధంగా రాశాం కదా. ఈ మధ్యలో భాగం 2 సర్కిల్స్కి చెందుతుంది కదా. ఈ సర్కిల్లోనూ భాగం అవుతుంది, ఈ సర్కిల్లోనూ భాగం అవుతుంది కదా. ఒకసారి చూసుకోండి. 1 2 4 8లో 8 కారణాంకాలుగా ఉండాలి. 1 2 4 8 ఉన్నాయి కదా. 8కి మాత్రమే ఉంది కాబట్టి అది సెపరేట్గా ఉంది. 1 2 4లో 12 కూడా ఉన్నాయి కాబట్టి మధ్యలో ఉన్నాయి. 12కి కూడా 1 2 3 4 6 12 సరిపోయాయి కదా. ఈ విధంగా మనం వెన్ చిత్రంలో చూపించవచ్చు. ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది చూడండి. అదేమన్నారు? 6 14కి ఉమ్మడి కారణాంకాలు కనుక్కొని ఈ వెన్ చిత్రాన్ని నింపమన్నారు. 6 కారణాంకాలు చెప్పండి ఫస్ట్. 1 2 3 తర్వాత 6 కదా. అలాగే 14కి 1 2 7 14 కదా. ఇంకేమీ లేవు. ఇప్పుడు రెండిట్లోనూ కామన్గా ఉన్నప్పుడు ఏమేమి ఉన్నాయి? 1 2 3 6 ఇందులో లేవు, 7 14 ఇందులో లేవు కాబట్టి 3 6 ఇటు వస్తాయి, 7 14 ఇటు వస్తాయి. అర్థమైంది కదా. ఇప్పుడు ఉమ్మడి కారణాంకాలు అంటే ఏంటి అనేది. ఉమ్మడి కారణాంకాలు అంటే 2 లేదా ఎక్కువ సంఖ్యలు ఇచ్చినప్పుడు ఆ సంఖ్యలు అన్నిట్లోనూ ఉన్న కారణాంకాలు. ఫ్యాక్టర్స్ కామన్ టు 2 or more numbers are known as the common factors of those numbers. 2 లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యల కారణాంకాలలో రెండింటిలో ఉన్న వాటిని ఉమ్మడి కారణాంకాలు. మనం 2 సంఖ్యలు తీసుకుంటే రెండిట్లో, 3 సంఖ్యలు తీసుకుంటే మూడిట్లో, అలా ఉంటే ఉమ్మడి కారణాంకాలు అంటాం. ఇప్పుడు ఉమ్మడి కారణాంకాలు అర్థమయ్యాయి కదా. ఈ ప్రశ్నలకి మీరు సమాధానాలు చేయండి. ఇప్పుడు మనము గసాబా గరిష్ట సామాన్య భాజకము లేదా గరిష్ట సామాన్య కారణాంకం అంటాం దీన్నే. గసాక లేదా గసాబా గరిష్ట సామాన్య భాజకం లేదా గరిష్ట సామాన్య కారణాంకం రెండు ఒకటే. లేదా ఇంగ్లీష్లో అయితే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ లేదా గ్రేటెస్ట్ కామన్ డివైజర్ జిసిడి అంటాం. ఎక్కువగా హెచ్సిఎఫ్ అంటారు, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. తెలుగులో అయితే గసాబా అంటారు ఎక్కువగా. అదేంటో తెలుసుకుందాం ఇప్పుడు. ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అమాంగ్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 or more numbers is called హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. 2 లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యల ఉమ్మడి కారణాంకాల్లో అతి పెద్ద కారణాంకం గరిష్ట సామాన్య కారణాంకం అంటారు. మీరు ఇంతకుముందు కసాగు కనిష్ట సామాన్య గుణిజము లీస్ట్ కామన్ మల్టిప్లయర్ నేర్చుకున్నారు కదా. అప్పుడు ఏం నేర్చుకున్నారు? ఉమ్మడి గుణిజాలలో అతి చిన్నది కనిష్టమైనది కసాగు అవుతుంది. ఇక్కడ కూడా అలాంటిదే. ఉమ్మడి కారణాంకాలలో గరిష్టమైనది అంటే అన్నిటికన్నా పెద్దది అతి పెద్ద కారణాంకం. ఉమ్మడి కారణాంకాల్లో అతి పెద్దది గసాబా గరిష్ట సామాన్య భాజకం లేదా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ ఫర్ 24 and 36 అన్నారు. 24 36లకి గసాబా గరిష్ట సామాన్య భాజకం కనుక్కోమన్నారు.
దానికి ముందు మనము ముందుగా రెండిటికి సంబంధించిన ఫ్యాక్టర్స్ అన్నీ రాసుకోవాలి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 ఏమేమి ఉన్నాయి? 1, 2, 3, 4, 6, 8, 12, 24. కరెక్ట్ అయినా ఒకసారి చూడండి. ఇవేనా 24 యొక్క కారణాంకాలు ఇవే కదా, ఇంకేం లేవు కదా. అలాగే ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 1, 2, 3, 4, 6 ఏ సంఖ్య కింద ఆ సంఖ్య వచ్చేలాగే రాసాం. 8 మనకి 36 కారణాంకం కాదు కాబట్టి అక్కడ రాయలేదు. తర్వాత 9, 12, 18, 36. ఇందులో మనకి కామన్గా ఉన్నవి చూడండి. కామన్గా 1 ఉంది, 2 ఉంది, 3, 4, 6, 12 ఉన్నాయి. తర్వాత ఇంకేవి కామన్గా లేవు. ఇవి కామన్గా ఉన్నవి. కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 and 36 26, 36 ఉమ్మడి కారణాంకాలు ఏంటంటే 1, 2, 3, 4, 6, 12. ఇప్పుడు వీటన్నింటిలోనూ ఉమ్మడి కారణాంకాల్లో అన్నిటికన్నా పెద్దది ఏది? రైట్, 12 కదా. 12 ఉమ్మడి కారణాంకాల్లో పెద్దది కాబట్టి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 24 and 36 ఈజ్ 12. 24, 36కి గరిష్ట సామాన్య భాజకం ఏంటి? 12. ఉమ్మడి కారణాంకాల్లో పెద్దది. ఇది గరిష్ట సామాన్య భాజకము అంటే. అర్థమైంది కదా గసాబా అంటే. ఇప్పుడు మీరు ఈ ప్రశ్నలకి సమాధానాలు చేయండి. చేశారు కదా. ఇప్పుడు ఒకసారి ఈ రెండవ ప్రశ్నలో ఉన్న ఆన్సర్స్ ఒకసారి చూడండి. 4, 16 యొక్క గసాబా ఏమొచ్చింది? హెచ్సిఎఫ్ ఏమొచ్చింది రెండిటికి? రైట్, 4 కదా. 4, 12లకి 4, 5, 15కి 5, 14, 42కి 14 కదా. ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం. 4, 16ల మధ్య ఏమన్నా సంబంధం ఉందా? రైట్, 16 4తో పోతుంది కదా. 4 4లు 16 అవుతుంది. అంటే 4కి 16 అనేది గుణిజము కదా. 4కి 16 గుణిజము. అలాగే ఇక్కడ కూడా 4తో 12 పోతుంది కదా. అంటే 4కి 12 అనేది గుణిజము. 5కు 15 కూడా గుణిజమే. 5 ముళ్ళు 15. 14కి 42 కూడా గుణిజమే. 14 మూళ్ళు 42. ఇవన్నీ ఒక సంఖ్య ఇంకొక సంఖ్యకు గుణిజం అవుతున్నాయి కదా. ఇదే విధమైనది మీరు కసాగులో కూడా నేర్చుకున్నారు కదా. ఒక సంఖ్యకి ఇంకొక సంఖ్య గుణిజం అయితే ఆ రెండు సంఖ్యలకి కసాగు కనిష్ట సామాన్య గుణిజము ఏమవుతుంది? రెండింటిలో పెద్ద సంఖ్య. ఇప్పుడు 4కి 16కి కసాగు అంటే 16 కసాగు. 4, 12కి కసాగు అంటే 12 కసాగు అవుతుంది. 5, 15కి కసాగు అంటే 15 కసాగు అవుతుంది. 14, 42 కసాగు అంటే 42 కసాగు అవుతుంది. కనిష్ట సామాన్య గుణిజం. రెండు సంఖ్యల్లో ఒక సంఖ్య ఇంకొక సంఖ్యకు గుణిజం అయితే రెండింటిలో పెద్ద సంఖ్య కసాగు అవుతుంది అని ఇంతకుముందు తరగతుల్లో నేర్చుకుని ఇంతకుముందు భాగాల్లో. ఇప్పుడు మీరు గసాబా చూశారు కదా. మీకు ఏమర్థమైంది? ఒక సంఖ్య ఇంకొక సంఖ్యకు గుణిజం అయితే రెండిట్లో చిన్న సంఖ్య గసాబా అవుతుంది. రెండిట్లో చిన్న సంఖ్య గసాబా అవుతుంది. ఇఫ్ ఎనీ పెయిర్ ఆఫ్ నంబర్స్, if one of them is multiple of other, the smallest number is the HCF of the pair of numbers. ఇవ్వబడిన సంఖ్యల జతలలో ఒకటి రెండవ దానికి గుణిజమైతే వాటి గసాబా చిన్న సంఖ్య అవుతుంది. వీటిల్లో చిన్న సంఖ్య గసాబా. ఇప్పుడు మళ్ళీ చూడండి. 4, 16. 16 4కి గుణిజం కాబట్టి రెండిటి మధ్య కసాగేమో 16, గసాబా 4. అలాగే 4, 12 అన్నప్పుడు 12 4కి గుణిజం కాబట్టి వాటి కసాగు 12. రెండింటిలోనూ పెద్ద సంఖ్య గసాగు కదా 12. వాటిలో చిన్న సంఖ్య గసాబా అవుతుంది కదా. అంటే 4 గసాబా కదా. ఇది మనం గుర్తుంచుకుంటే మనం లెక్క చేయకుండానే చెప్పేయచ్చు.
కదా. దేర్ ఆర్ అదర్ ఈజీ మెథడ్స్ టు ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈవెన్ ఇఫ్ వీఆర్ గివెన్ బిగ్ నంబర్స్. పెద్ద సంఖ్యలు, ఇప్పుడు ఇవి చిన్న సంఖ్యలు కాబట్టి చూస్తేనే చెప్పచ్చు ఇది దీనికి గుణిజం అవుతుంది కాబట్టి వీటి మధ్య కసాగు ఇది గసాగు ఇది అని చెప్పచ్చు చూస్తేనే. రెండిట్లో ఒకటి ఇంకో దానికి గుణిజం కాబట్టి పెద్ద సంఖ్య కసాగు అవుతుంది, చిన్న సంఖ్య గసాగు అవుతుంది అని చెప్పచ్చు. కానీ మనకి పెద్ద సంఖ్యలు ఇచ్చినారనుకోండి, ఉదాహరణకి 1 5 6 7 9, ఇంకో నంబరు 7 9 6 4 2, ఈ రెండు సంఖ్యలకి కసాగు గసాబా అంటే మనం చెప్పగలమా? చూడంగానే చెప్పలేం కదా. కానీ అలా పెద్ద సంఖ్యలైనా సరే కసాగు గసాబా కనుక్కోవడానికి చిన్న పద్ధతులు, తేలికైన పద్ధతులు ఉన్నాయి. అవేంటి ఇప్పుడు నేర్చుకుందాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ టు ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ప్రధాన కారణాంకాల పద్ధతిలో కసాగు గసాబా కనుగొనుట. ప్రధాన కారణాంకాల పద్ధతి ఉపయోగించి కసాగు గసాబా ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇక్కడ మనకి 16కి 36కి ఎల్సిఎం కసాగు, హెచ్సిఎఫ్ గసాబా కనుక్కోమన్నారు. కాబట్టి ఫస్ట్ 16ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి రాద్దాం. మీకు ఆల్రెడీ తెలుసు కదా, 2 8లు, తర్వాత 8ని 2 4లు, 4ని 2 2లు. ఇది చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడి వరకు మనం తీసుకుంటే సరిపోతుంది అని చెప్పా కదా ఇందాక. ఈ ఎడమ వైపు ఉన్నవి అలాగే కింద మిగిలిపోయిన ప్రధాన సంఖ్య, అంటే ప్రధాన సంఖ్య వచ్చేనే అక్కడ ఆపాలి. అలాగే 36ని కూడా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాశాను కదా. ఇప్పుడు ఒకసారి చూడండి, 16ని 2 × 2 × 2 × 2 రాసాం కదా. అలాగే 36ని కూడా 2 × 2 × 3 × 3 అదే కదా రాసాం. ఇలా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి ఫస్ట్. తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా గమనించండి, ఇందులో 2 × 2 అలాగే ఇక్కడ కూడా 2 × 2 రెండిట్లోనూ కామన్గా ఉన్నాయి కదా. ఈ రెండిట్లోనూ కామన్గా ఉన్నది, కామన్ ఫ్యాక్టర్స్ పక్కన రాసుకోవాలి. 2 × 2 2 × 2 రెండిట్లోనూ కామన్గా ఉన్నది. ఈ కామన్గా ఉన్నది తీసేయగా ఇంకా ఏమేమి మిగిలినాయో అవి అదర్ ఫ్యాక్టర్స్, మిగిలిన కారణాంకాలుగా రాసుకోవాలి. 2 × 2 × 3 × 3, 2 × 2 × 3 × 3. అర్థమైంది కదా. మొదట ఉమ్మడిగా ఉన్నవి పక్కన రాసుకోవాలి, తర్వాత మిగిలినవి కూడా గుణకారం రూపంలో రాసుకోవాలి. ఇప్పుడు ఈ ఉమ్మడి భాగము అలాగే ఈ మిగిలిన కారణాంకాలు అన్నీ కలిపి గుణకారం రాసుకోవాలి. ఉమ్మడి భాగం నుంచి ఈ భాగం, ఈ భాగము ఇది, ఈ రెండింటిని కలిపి గుణకారంగా 2 × 2 అది ఉమ్మడి భాగము ఇంటూ 2 × 2 × 3 × 3 ఇదంతా మిగిలిన కారణాంకాల భాగం. ఇవంతటిని కలిపి రాసుకుంటే మనకి కసాగు వస్తుంది. చూడండి, 2 రెళ్ళు 4, 4 రెళ్ళు 8, 8 రెళ్ళు 16, 16 మూళ్ళు 48, 48 మూళ్ళు 144. ఇది ఆ రెండు సంఖ్యలకి కసాగు అవుతుంది. అలాగే ఈ ఉమ్మడి కారణాంకాలు ఉన్నాయి కదా, ఈ ఉమ్మడి కారణాంకాల లబ్ధం కేవలం ఉమ్మడి కారణాంకాలు మాత్రమే, ఆ లబ్ధము గసాక గసాబా అవుతుంది. అర్థమైంది కదా. కసాగు గసాబా ఎలా కనుక్కోవాలి? ప్రధాన కారణాంకాల లబ్ధాలను కనుక్కొని ఫస్ట్ వాటిల్లో ఉమ్మడి భాగాల్ని విడదీసుకొని తర్వాత మిగిలిన భాగాల్ని తీసుకొని ఉమ్మడి భాగాల్ని ఒకే సెట్గాను మిగిలిన భాగాల్ని గుణకారంగా రాసుకుంటే మొత్తం గుణకారం చేస్తే మనకి కసాగు వస్తుంది. కేవలం ఉమ్మడి భాగాన్ని మాత్రమే గుణకారం చేస్తే గసాబా వస్తుంది. ఈ విధంగా మనము సులభంగా గసాబా కసాగు కనుక్కోవచ్చు రెండు సంఖ్యలకి, అవి పెద్ద సంఖ్యలైనా సరే. అలాగే ఇంకొక పద్ధతి డివిజన్ మెథడ్ టు ఫైండ్ ఎల్సిఎం, భాగాహార పద్ధతిలో కసాగు కనుగొనుట.
ఇంతకుముందు చేసిన విధానం మీకు అర్థం కాకపోతే వీడియో వెనక్కి పెట్టుకొని చూసి తర్వాత ఈ భాగం చూడండి, సరేనా? మనం ఇప్పుడు డివిజన్ మెథడ్ యూజ్ చేసి ఎల్సిఎం కసాగు ఎలా కనుక్కోవాలో చూద్దాం. మొదట ఫస్ట్ స్టెప్ ఏంటి? డివైడ్ ద నంబర్స్ బై ఏ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ కామన్ టు అట్లీస్ట్ 2 ఆఫ్ ద గివెన్ నంబర్స్. Bring down the number such that it is not completely divisible by the prime factor. ఇచ్చిన సంఖ్యలో కనీసం 2 సంఖ్యలనైనా ఉమ్మడి ప్రధాన కారణాంకంగా ఉండేటట్టు భాగించాలి. అలా భాగించబడనివి ఎట్లున్నట్టు అలాగే కింద దించుకోవాలి. ఇక్కడ ఒక ఉదాహరణ చేశారు చూడండి. 16కి 36కి ఇప్పుడు మనం ప్రధాన కారణాంకాలు తీసుకుంటే 2, 3, 5, 7, 11, 13 ఇలా వస్తుంటాయి కదా. ఇందులో 16, 36కి 2 పోయేవి ఏది ఉంది? 2తో పోతాయి 2. కాబట్టి 2 8లు 2 18లు అక్కడికి ఓకే. తర్వాత మళ్ళీ 2తోనే పోతాయి. 2 4లు 2 9లు. తర్వాత 4 9 2తో పోవు, 2 పోవాలి. అలాగే 3తో కూడా పోవు 2, 5తో పోవు, 7తో పోవు, ఇంకే దాంతోనూ పోవు అవి. అంటే వాటికి రెండింటికి కారణాంకాలు లేవు ఉమ్మడిగా. 4 9కి ఉమ్మడి కారణాంకాలు లేవు కాబట్టి ఇంకా ఆపేయాలి. ఇప్పుడు ఆపేస్తే మనకి ఈ ఎడమ వైపు ఉన్నవి అలాగే కింద మిగిలిపోయినవి అన్ని గుణకారం చేస్తే వచ్చేది కసాగు. అన్ని గుణకారం చేస్తే వచ్చేది కసాగు కదా. ఇంకొక ఉదాహరణ చూడండి. 32, 24, 48లకి కసాగు కనుక్కోమన్నారు. ఈ మూడింటికి ఉమ్మడిగా ఉన్న కారణాంకము ప్రధాన కారణాంకం 2 కదా. కాబట్టి 2తో ఫస్ట్ చేసుకుందాం. 2 16లు 2 12లు 2 24లు 3 పోతున్నాయి కదా. సరే, మళ్ళీ 2తోనే పోతాయి 3. 2 8లు 2 6లు 2 12లు పోయినాయి కదా. తర్వాత మళ్ళీ 2తోనే పోతాయి. 2 4లు 2 3లు 2 6లు. ఇప్పుడు చూస్తే 4 3 6 మిగిలాయి. ఈ 4 3 6లు ఏదాంతో పోతాయి? 4 6 2తో పోతాయి. 3 2తో పోదు. మళ్ళీ 3తో 3 6లు 2 3తో పోతాయి. 4 పోదు 3తో. కాబట్టి ఫస్ట్ 2తో చేసేద్దాం. 2తో 2 2 4, ఆ 3ని అలాగే దించుకోవాలి పోదు కాబట్టి. 2 3 6. ఏవైతే పోతాయో వాటిని మాత్రం చేయాలి. పోయే వాటికి చేయాలన్నప్పుడు కనీసం 2 అయినా ఉండాలి పోయేటట్టుగా. ఇక్కడ 4 3 6. ఆ మూడిట్లో 4 6కి కనీసం రెండిటికి ఉమ్మడిగా కారణాంకం ఉంది, 2 ఉంది. కాబట్టి 2తో చేసాం. 2 2 4, 3ను అలాగే దించుకోవాలి పోదు కాబట్టి. 2 3 6. తర్వాత 2 3 3 మిగిలాయి. 2తో పోతాయా కనీసం 2 అన్నా? పోవు. 3తో 3 3 2 పోతాయి. కాబట్టి 2ను అలాగే దించుకుంటాం. 3 1లు 3 1లు. తర్వాత 2 1 1 అన్నప్పుడు దీన్ని అలాగే ఉంచేయచ్చు, లేదా పక్కన తీసుకొని 2 1 1 1 అంతే. పక్కన తీసుకొని 2 1లు 2 పోతుంది. ఆ 1 1ని అలాగే దించేసుకోవచ్చు. ఇక్కడికి ఆపేసినా కూడా ఆపేయచ్చు, ఎందుకంటే ఇక్కడ ఉమ్మడి కారణాంకాలు లేవు కదా. 2 1 1కి ఇంకా 1 తప్ప వేరే కారణాంకాలు లేవు. అక్కడికి ఆపేసేస్తే కూడా చేయొచ్చు. ఇక్కడ మనము 1 1 తప్ప మిగతా అన్ని నంబర్లు తీసుకుంటే మనం ఇక్కడ ఆపకుండా 1 వచ్చే వరకు చేసాం కాబట్టి లెఫ్ట్ సైడ్ మాత్రమే తీసుకుందాం. లేదు ఇక్కడికి ఆపేసామంటే ఇక్కడ వరకు కూడా తీసుకోవాలి కదా. 1 1 తప్ప మిగతా అన్ని తీసుకుందాం. తీసుకుంటే 2 × 2 × 2 × 2 × 3 × 2. ఈ 3 సంఖ్యలకు 32కి 24కి 48కి గల కసాగు ఏం చేయాలి? ఈ ఎడమ వైపు ఉన్నవన్నీ గుణకారం చేస్తే 96 వస్తుంది. ఉమ్మడి కారణాంకాలు లేనంత వరకు మనము భాగాహారం చేసుకుంటూ వచ్చి తర్వాత అన్ని సంఖ్యల్ని గుణకారం చేస్తే వచ్చేదే మనకి కసాగు కదా.
ఇదే భాగాహార పద్ధతిలో గసాబా ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఫైండ్ హెచ్సిఎఫ్ బై కామన్ డివిజన్ మెథడ్. భాగాహార పద్ధతిలో గసాబా కనుక్కోవడం. ఏం చేయాలి? డివైడ్ ద నంబర్స్ బై కామన్ ఫ్యాక్టర్స్ ఫర్ ఆల్ ద గివెన్ నంబర్స్. ఇచ్చిన సంఖ్యలను ఉమ్మడి ప్రధాన కారణాంకాలతో భాగించాలి. అన్ని సంఖ్యలకి ఉమ్మడి కారణాంకాలు ఉన్న వాటితో భాగించాలి. ఇక్కడ 16, 36 తీసుకున్నాం. రెండిటికి ఉమ్మడి ప్రధాన కారణాంకం 2 కదా, 2 8లో పోతుంది, 2 18లో పోతుంది. అలాగే మళ్ళీ 2తోనే పోతుంది, 2 4లు, 2 9లు. తర్వాత ఈ రెండిటికి ఇంకా ఉమ్మడి కారణాంకాలు లేవు కాబట్టి ఇక్కడికి ఆపేసి ఈ కేవలం ఎడమ వైపు ఉన్న వాటితో మాత్రమే మనం గసాబా కనుక్కోవాలి. కేవలం ఎడమ వైపు ఉన్న మాత్రమే తీసుకుంటే గసాబా వస్తుంది. 2 × 2 = 4. ఈ రెండింటికి గసాబా 4. అర్థమైంది కదా? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి గసాబా కనుక్కునే విధానము ఇలాగా. ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాసి వాటిలో ఉమ్మడి భాగాలు, మిగిలిన భాగాలు గుణకారం చేస్తే గసాబా వస్తుంది. కేవలం ఉమ్మడి భాగాలు మాత్రమే గుణకారం చేస్తే గసాబా వస్తుంది. భాగాహార పద్ధతులు అన్నప్పుడు ఉమ్మడి కారణాంకాలతో పొట్టి భాగాహార పద్ధతి అన్ని సంఖ్యలకి చేసుకుంటూ వచ్చి ఎక్కడైతే మనకి ఉమ్మడి కారణాంకాలు ఉండవో అంతవరకు చేసుకుంటూ రావాలి. చేసుకుంటూ వచ్చి మొత్తం అన్ని సంఖ్యల్ని ఈ కింద మిగిలిపోయినవి ఎడమ వైపు ఉన్నవి మొత్తం గుణకారం చేస్తే గసాబా వస్తుంది. అలాగే కేవలం ఎడమ వైపు ఉన్న మాత్రమే గుణకారం చేస్తే గసాబా వస్తుంది కదా. ఈ విధంగా మనము గసాబా, గసాగులు కనుక్కోవచ్చు. ఇప్పుడు మీరు ఈ ప్రశ్నలు చేసి ఈ కింది పట్టికను పూరించండి. చేశారు కదా. ఇప్పుడు ఒకసారి ఈ పట్టికని చూసి మీరు ఏం గమనించారు చెప్పండి. ఇక్కడ ఏమేమి ఇచ్చారు పట్టికలో? ఫస్ట్ నంబర్, సెకండ్ నంబర్ అని చెప్పి 2 సంఖ్యలు ఇచ్చారు. తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్, ఆ 2 సంఖ్యల లబ్ధం 9 12లు 108 కదా. తర్వాత హెచ్సిఎఫ్ గరిష్ట సామాన్య భాజకం, అలాగే ఎల్సిఎం కనిష్ట సామాన్య గుణిజము రాశారు. 9కి 12కి గసాబా 3, గసాగు 36 కదా. తర్వాత మళ్ళీ హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం చేయమని చెప్పారు. 3 36లు 108. అలాగే రెండవది చూసుకుంటే 20 300 ఇచ్చారు. రెండిటికి ప్రోడక్ట్ 2 సంఖ్యల లబ్ధం 6000. ఇక్కడ హెచ్సిఎఫ్ 560 అని ఇచ్చారు, ఎల్సిఎం 60 అని ఇచ్చారు అని తప్పు. ఇక్కడ ప్రింట్ మిస్టేక్ వచ్చింది. హెచ్సిఎఫ్ ఏమో 20, ఎల్సిఎఫ్ ఏమో 300. 2 సంఖ్యలకి అవే వస్తాయి. మళ్ళీ హెచ్సిఎఫ్ ఎల్సిఎంల లబ్ధం కూడా 6000 వస్తుంది కదా. అలాగే 18కి 15కి 2 సంఖ్యల లబ్ధం 270. వాటికి గసాబా 3, గసాగు 90. గసాబా గసాగులను గుణికారం చేస్తే వచ్చేది కూడా 270. కావాలంటే చూడండి, 3 90లు 270. తర్వాత మళ్ళీ 8 12ల లబ్ధం 96. వాటికి హెచ్సిఎఫ్ గసాబా 4, ఎల్సిఎం గసాగు 24, గసాగు గసాబాల లబ్ధము 96. ఇక్కడ ఏం గమనించారు మీరు? రైట్, ఇక్కడ మనకి ఆ 2 సంఖ్యల లబ్ధము అలాగే ఆ 2 సంఖ్యల గసాబా గసాగుల లబ్ధము ఈ 2 కూడా సమానంగా వస్తున్నాయి కదా. 2 సంఖ్యల లబ్ధము ఆ రెండిటి యొక్క గసాగు గసాబాల లబ్ధం కూడా సమానంగానే వస్తున్నాయి. దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు? ఒక ఫార్ములా చెప్పమంటే మొదటి సంఖ్యని ఎఫ్ అనుకుందాము, ఇంటూ రెండవ సంఖ్యని ఎస్ అనుకుందాం. ఎఫ్ అనేది ఒక సంఖ్య, ఎస్ అనేది ఒక సంఖ్య. ఈ రెండింటి లబ్ధం గుణకారం
ఈక్వల్ టు ఆ రెండిటికి హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం, ఈ రెండింటి యొక్క గుణకారము. ఈ రెండు కూడా ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి అని చెప్పచ్చు కదా డైరెక్ట్గా. ఇలా చెప్పడం వల్ల మనకేంటి లాభం అంటే, మనకి ఎప్పుడైనా కొన్ని లెక్కల్లో హెచ్సిఎఫ్ తెలుసు, ఎల్సిఎం తెలుసు, ఈ రెండు సంఖ్యల్లో ఒక సంఖ్య తెలుసు, ఇంకొక సంఖ్యని మనం కనుక్కోవాలి అంటే మనం ఏం చేయొచ్చు, ఈ ఫార్ములాలో ఈ నంబర్స్ అన్ని రాసి మనం తెలియని సంఖ్యని కనుక్కోవచ్చు. ఇలాగ మనము నేర్చుకోవడానికి వీలవుతుంది, నిజ జీవితంలో వచ్చే సమస్యలు చేయడానికి వీలవుతుంది కదా. ఎప్పుడైనా సరే రెండు సంఖ్యల లబ్ధము అదే రెండు సంఖ్యల హెచ్సిఎఫ్ ఎల్సిఎంల లబ్ధం కూడా సమానము అని గుర్తుపెట్టుకోండి.